రాణి సూసైడ్ చేసుకుందట. చాలా ఎక్కువగా స్లీపింగ్ పిల్స్ మింగిందట. స్లీపింగ్ పిల్స్ మింగడం ఏంటి, సూసైడ్ చేసుకోవడం ఏంటి? మీరు చెప్తున్నది నిజమా? అవునండి, నేను చెప్తున్నది పచ్చి నిజం. జీవితం మీద విరక్తి కలిగేటంత కష్టం రాణికేమొచ్చిందో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావటం లేదు. బహుశా నేను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోవచ్చేమో. అలా ఎందుకుండాలి? చూడండి, కొన్నిటికి కారణాలు ఉండవు. ఎనీహౌ, మీరు పెళ్లి చేసుకొని సుఖంగా భర్తతో బిడ్డలతో ఉండాలనేదే నా కోరిక. దయచేసి మీ మనసులో నుంచి నన్ను పూర్తిగా తీసేయండి. రూపగారు, మీరు హాస్పిటల్కి వెళ్ళి రాణిని చూసారా? వెళ్ళానండి. రాణి ఎమర్జెన్సీలో ఉంది. ఇంకా స్పృహలోకి రాలేదట. కండిషన్ చాలా క్రిటికల్గా ఉందట. డాక్టర్సు రాణిని చూడటానికి అలౌ చేయటం లేదు. శ్రావణి, ఎందుకమ్మా ఈ కన్నీరు? అమ్మ గుర్తుకొచ్చింది అత్తయ్య. నాకు తెలియకుండానే ఈ కన్నీరు కారింది. ఆడదాని మనసు చాలా లోతైందనట విన్నాను, కానీ ఈరోజే కళ్ళారా చూస్తున్నాను శ్రావణి. నీ కంట నీరు రావటం ఎందుకు కారిందో నేను అర్థం చేసుకోగలనమ్మా. చూచాయిగా నీకు ఆదిత్య గురించి తెలుసు, అంతా తెలుసు కూడా. నువ్వు నీ భర్తను ద్వేషించకపోగా ప్రేమించడం చూస్తుంటే బహుశా సృష్టిలోనే నీలాంటి ఆడపిల్ల ఉండదనే నాకు అనిపిస్తోందమ్మా. ఇప్పటికే నీ భర్త నీ నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు శ్రావణి. నువ్వు వాడికి అండగా నిలబడి వాడి తప్పుల్ని దాచేస్తే వాడిక మనకు దక్కడమ్మా. నీ మంచితనం నీకే శత్రువు అవుతుంది. ఆ తర్వాత నువ్వేం చేసినా ప్రయోజనం లేదమ్మా. విధిరాతని తప్పించడం ఎవరి తరం అత్తయ్యా? విధికి మనం ఎదురు ఈదగలవా? చూస్తూ ఉండడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడే నువ్వు పొరపాటుగా ఆలోచిస్తున్నావు శ్రావణి. నువ్వు తలంచుకుంటే చేయలేందంటూ ఏమీ లేదమ్మా. సతీ సావిత్రి విధి ముగిసింది. భర్త చనిపోయాడని సరిపెట్టుకోలేదు. విధిని ఎదిరించి సుమంగళిగా నిలిచిందని పురాణాలు చెప్తున్నాయి. ఆ ధైర్యం నీలో రావాలమ్మా. అదేనమ్మా నేను కోరుకునేది. వాణ్ణి నిలది నీ దారికి తెచ్చుకో. ప్రయత్నిస్తానత్తయ్య. ఈ మాట చాలు. ముందు రెడీ అవ్వు. ఎక్కడికత్తయ్యా? పక్కింట్లో సరస్వతి గారు అమ్మాయికి సీమంతం. మనందరం రావాలని మరీ మరీ చెప్పింది కదా, గుర్తులేదా? కాసేపు అలా వెళ్తే నీ మనసు కుదుట పడుతుంది. రా, వెళ్ళొద్దాం. నేను రాలేనత్తయ్య, మీరు వెళ్ళండి. నా మాట వినమ్మా. మీరే నా మాట వినాలి. నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వండి ప్లీజ్. రాణి అనే పేషెంట్ ఏ రూమ్లో ఉంది? సూసైడ్గా సార్, ఐసీయూలో. ఏమండి, రాణికి ఎలా ఉంది ఇప్పుడు? ఇంకా స్పృహలోకి రాలేదు బాబు. ఐసీయూలోనే ఉంచారు. ఇంతవరకు మమ్మల్ని కూడా చూడనివ్వలేదు. కండిషన్ క్రిటికల్గానే ఉందంటున్నారు. రాణి చాలా నెమ్మదైంది. ఇంతవరకు ఆమె మొహంలో చిరునవ్వే తప్ప కోపం నేనెప్పుడు చూడలేదు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి అసలు రాణి ఎలా వచ్చిందండి? అదే బాబు నాకు అర్థం కావటం లేదు. అమ్మా, మీతో ఏమైనా చెప్పిందా? నోరు విప్పి నాతో ఏమీ చెప్పలేదు బాబు. ఆ రోజు బ్యాంకు నుంచి కాస్త లేటుగా ఇంటికొచ్చింది. రాణి, నీకు 100 ఏళ్ల ఆయుష్ తల్లి. ఇంకా రాలేదేమిటా అని బ్యాంకుకు ఫోన్ చేయాలని డైల్ చేస్తున్నాను. ఈలోపు
ఒక్క మాటైనా మాట్లాడకుండా వెళ్ళిపోయింది. తలనొప్పిగా ఉందేమో. వేడిగా ఓ కప్పు కాఫీ ఇస్తే సరిపోతుంది. ఎప్పుడు పని పని అంటూ హడావిడే. ఈ బ్యాంకు ఉద్యోగాలే ఇంతే. అమ్మా రాణి, ఏమైందమ్మా? ఆ బ్యాగ్ అలా విసిరిపారేసా? డ్రెస్ అయినా మార్చుకోకుండా మంచం మీద వాలిపోయా? ఒంట్లో బాలేదా? లేచి కాస్త వేడిగా కాఫీ తాగితే కాస్త నెమ్మదిగా ఉంటుంది. లే రాణి, ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నా? ఏమన్నా అన్నారా? చెప్పమ్మా. దయచేసి నన్నే వడక్కమ్మా, కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వు. ఏమైంది అంటే ఒంటరిగా ఉండని అంటావేంటమ్మా? పుట్టిన తర్వాత ఇంతవరకు నేను ఈ స్థితిలో చూడలేదు. ఇలా కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నావంటే ఏదో జరగరాని జరిగిందనే కదా అర్థం. ఏం జరిగిందో చెప్పు తల్లి. నన్నేమీ అడక్కు, బాధ పెట్టకు, దయచేసి వెళ్ళిపో. కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వు. వెళ్ళిపోమా, వెళ్ళిపో, వెళ్ళిపోమా, వెళ్ళిపో, వెళ్ళిపో. టైం 10 దాటుతున్నా ఈ మనిషి ఇంకా రాలేదేమిటి? ఆ పిల్ల చూస్తే ఏడుస్తూ నన్ను ఒంటరిగా వదిలేయమని నన్ను బయటికి పంపేసింది. ఏం జరిగిందంటే ఏమి చెప్పలేదు. నాకంతా అయోమయంగా ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఈయనింకా ఏమిటండి మీరు ఈరోజు ఇంత ఆలస్యమైందేమిటి? మీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నేనొచ్చింది కూడా తెలియకుండా తల్లి కూతుళ్ళిద్దరూ ఒక్క సీరియల్ కూడా వదలకుండా తన్మయంగా చూస్తూ కూర్చుంటారు కదే. ఈరోజేమిటి టీవీ ఆఫ్లో ఉంది, రాణి లేదు, నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నానంటున్నావు. చాలా విచిత్రంగా ఉంది. మీకే కాదు, నాకు అంతా విచిత్రంగానే ఉంది. సరే గాని రాణి ఏది? అదేగా చెప్తున్నాను. ఈరోజు బ్యాంక్ నుంచి కాస్త లేటుగా వచ్చింది. వచ్చి రాగానే గదిలోకి వెళ్ళి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏం జరిగిందని ఎంత అడిగినా చెప్పలేదు. పైగా నన్ను ఒంటరిగా ఉండనిమని విసుక్కుందండి. ఆ గదిలో నుంచి ఇంతవరకు బయటికి రాలేదండి. ఏమై ఉంటుంది? అదే కదండి తెలియక సాయంత్రం నుంచి చస్తున్నాను. ఏమండి, మీరైనా కాస్త లాలనగా అడగండి. పదండి. అబ్బాబాబా, లైట్ కూడా వేయకుండా ఏం చేస్తున్నావే? నా మతిలో ఉంటే కదండి. అమ్మరాణి, కాఫీ కూడా తాకుండా ఇలా పడుకుందేంటండి? అమ్మరాణి, అమ్మరాణి, చూడమ్మా, నాన్నొచ్చారు చూడమ్మా. లేమ్మా రాణి. రాణి, ఏమండి, ఏమిటిది? ఒళ్ళంతా చల్లగా ఉంది. అమ్మరాణి, అమ్మరాణి, రాణి, అమ్మా, ఏమండి, ఇదేంటో చదవండి. ఆ చావుకు ఎవరూ బాధ్యులు కాదు. జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుంటున్నాను. అయ్యో, ఎంత పని చేసావమ్మా? ఏం చేసావు కదమ్మా రాణి? అంతా మన తలరా. అసలు ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం తనకే వచ్చిందో. ఎంత ఆలోచించినా నాకు కాస్త కూడా అంతుపట్టడం లేదు బాబు. తన మనసులో అంత బాధ ఏ కారణంగా ఏర్పడిందో నాకు అర్థం కావటం లేదు. ఎవరండి మీరు? ప్రియదర్శిని అనే నటి ఇల్లు ఇదేగా? అవును. ఆవిడతో మాట్లాడాలని వచ్చాను. లేదండి, ఇప్పుడే ఊరికి వెళ్ళింది. రావడానికి ఒక వారం రోజులు పడుతుంది. సినిమాలు తప్ప సీరియల్స్ చేయకూడదని నిర్ణయం తీసుకుంది. సినిమా డేట్స్ కోసం అయితే వారం తర్వాత వచ్చి మాట్లాడండి. వారం తరువాత కాదు, ఇప్పుడే ఓ నిర్ణయం తీసుకోవాలి. మీరనేదేమిటో నాకు అర్థం కావటం లేదు. నేనెవరో మీకు తెలియదు కనుక నేనన్న మాటలు మీకు అర్థం కాలేదు.
నేనెవరో తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది. మీ ఇంటి చుట్టూ కుక్క పిల్లలా తిప్పుకుంటున్నారే ఆదిత్య, వాడి తండ్రిని. లోపలికి రండి, కూర్చోండి. నేను మీ మర్యాదల కోసం రాలేదు. మరి దేనికొచ్చారు? ఆదిత్యకి అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్య ఉందని, మీ కూతురు చేస్తున్న పని చట్టపూర్వకంగా తప్పని హెచ్చరించడానికి వచ్చాను. చట్టపూర్వకంగా తప్పంటున్నారు. చట్టం నేరవనంత తప్పు నా కూతురు ఏం చేసింది? కాపురం చేయడం కూడా తప్పేనా? మీ అమ్మాయి చేస్తున్న దాన్ని కాపురం అనరు. మరేమంటారు? పచ్చిగా చెప్పంటారా? వచ్చింది దానికేగా, చెప్పండి. మరో ఆడదాన్ని భర్తతో చేసేదాన్ని కాపురం అనరు, వ్యభిచారం అంటారు. చట్టం దృష్టిలో వ్యభిచారం నేరం, దానికి శిక్ష కూడా పడుతుంది. వయసులో పెద్దవారయ్యుండి ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదు? ముఖానికి రంగేసుకుని ఆడదంటే అంతలోకువా, లేకపోతే మీరు ఏం మాట్లాడినా ఎదురు చెప్పలేరని ధైర్యమా? వద్దు, అనవసరమైన మాటలొద్దు. వ్యవహారం మొదలక ముందే మీ హద్దుల్లో మీరుండడం మంచిది, లేకుంటే బజార్ను పడవలసి వస్తుంది. వ్యవహారం అంత దూరం వస్తే వీధిని పడేది మేం కాదు, మీరు. అది గుర్తు పెట్టుకుని మాట్లాడండి. తప్పు చేస్తూ కూడా ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? మళ్ళీ చెప్తున్నాను, నా కూతురు చేసేది తప్పు కానే కాదు, అందుకే ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఇప్పటికే మీరు చాలా ఎక్కువగా మాట్లాడారు. ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడినా మీ మర్యాద దక్కదు. దయచేసి వెళ్ళిపోండి. ఈ వ్యవహారం తేలే వరకు నేను ఇక్కడి నుండి వెళ్ళను. మీరు ఇలా మొండిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాల్సి ఉంటుంది. అదే నాకు కావాల్సింది. ఫోన్ చేయి. భార్య ఉన్న నా కొడుకుతో నీ కూతురు సాగిస్తున్న వ్యవహారం నువ్వుగా బయట పెట్టుకుంటాను అంటే నాకేం అభ్యంతరం లేదు. ఓ త్వరగా ఫోన్ చేయి. భార్య భార్య అని చాలాసార్లు అన్నారు. మీ అబ్బాయికి చట్టపరంగా భార్య మీ కోడలు కాదండి, నా కూతురు. నేనే కనుక పోలీస్ కంప్లైంట్ ఇచ్చానంటే నా కూతురు నీ కొడుకు ముందు భార్య అయిన తర్వాతే మీరు బలవంతంగా మరో ఆడదాని మెళ్ళలో తాళి కట్టించారనే నిజం బయటపడుతుంది. ఆ కారణంగా తండ్రి కొడుకులిద్దరూ కటకటాలు లెక్క పెట్టవలసి ఉంటుంది. చెప్పండి, దానికి సిద్ధమైతే పోలీసులకు వెంటనే ఫోన్ చేసి పిలిపిస్తాను. నేను నమ్మను. నువ్వు చెబుతుంది పచ్చి అబద్ధం. హే, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? నేను చెప్పేది అబద్ధమో నిజమో తెలుసుకోవాలంటే వారం తర్వాత నీ కొడుకు వస్తాడు, అప్పుడు అడిగి తెలుసుకో. ఈ లోపుగా తమ దయచేస్తే మంచిది. వెళ్ళండి. డాక్టర్, ఓ హలో సురేష్, ఏమిటి ఇలా వచ్చారు? మిస్ రాణి నా కొలీగ్. ఇద్దరం ఒకే బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాం. నేను ఊళ్ళో లేను. ఈరోజే నాకు విషయం తెలిసింది. రాణి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? పిల్స్ చాలా ఎక్కువగా తీసుకుంది. నర్వస్ సిస్టమ్ బాగా దెబ్బతింది. మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం, బట్ రికవరీ ఛాన్సెస్ చాలా తక్కువ. డాక్టర్ గారు, నా కూతురికి ప్రాణం పోయింది. దాన్ని కాపాడండి డాక్టర్ గారు, రాణిని కాపాడండి. మా చేతుల్లో ఏమీ లేదమ్మా. మేం చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తున్నామమ్మా. ఇక ఆ భగవంతుడే మీ అమ్మాయికి ప్రాణం పోయాలి. ఆపద మొక్కులవాడ వెంకట్రమణ, నా కూతుర్ని కాపాడుతండ్రి. నీ మెట్లెక్కి నీ కొండకు నడి చూస్తాం స్వామి. 100 సార్లు అంగ ప్రదక్షిణ చేస్తాను తండ్రి. డాక్టర్, రాణిని చూడడానికి అనుమతి ఇవ్వగలరా? వీలు పడదు సురేష్. ప్లీజ్ డాక్టర్, 2 నిమిషాలు లోపలికి వెళ్ళి ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా వచ్చేస్తాను. కాదనకండి. సురేష్, పేషెంట్ సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు అలౌ చేయకూడదు. ప్లీజ్ డాక్టర్, నా కోసం మీ రూల్స్ కాస్త రిలాక్స్ చేసుకోలేరా? ఓకే సురేష్, థ్యాంక్స్ డాక్టర్. బట్ డోంట్ డిస్టర్బ్ ద పేషెంట్. మీరు మాత్రమే వెళ్ళి చూసిరండి. ఓకే? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఆ భగవంతుడు నాకింత పెద్ద శిక్ష విధించాడు. నా కూతురికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. దానికన్నా ముందు నన్ను పోనివ్వండి. నన్ను పోనివ్వండి. అమ్మ, ఇలా చూడండి, ఇటువంటి సమయంలోనే ధైర్యం చాలా అవసరం. మీరు బాగా అప్సెట్ అవుతున్నారు. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది బాబు? రాదు. ప్లీజ్ మీరేనే లోపలికి వెళ్ళి మా అమ్మాయి ఎలా ఉందో చూసిరండి బాబు. ప్లీజ్ వస్తానమ్మా. రాణి,
పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దు సార్. ఇంకా సేపట్లో స్పృహ వస్తుంది, మీరు వెయిట్ చేయండి. నర్స్, ఏమైంది చూడండి. అయ్యో, కంగారు పడకు, రాణి? కంగారు పడకు. ఏం కాదు, ఏం కాదు. డాక్టర్ని పిలవండి. మై గాడ్, పల్స్ డౌన్ అయిపోయింది. అయ్యో, డాక్టర్ని పిలవండి. డాక్టర్, 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 డాక్టర్. రాణి. భోజనం పెట్టమంటారా? వద్దు శ్రావంతి, పోనీ వేడిగా కాఫీ తీసుకురానా? ఇప్పుడేం వద్దు శ్రావంతి. శ్రావంతి, నాకు నువ్వు సాయం చేయగలవా? చెప్పండి, నేనేం చేయాలి? ఆ, ఇలా అడగడం తప్పే, కాదనడం లేదు, కానీ అడగక తప్పడం లేదు. ప్లీజ్, నా వల్ల మీకు ఎటువంటి సాయం కావాలో చెప్పండి. తప్పగా అనుకోకూడదు. ఒకవేళ కోపం వచ్చినా నువ్వు హర్ట్ కాకూడదు. మీరేం అడిగినా నాకు కోపం రానే రాదు. తప్పుగా అనుకునే ప్రసక్తే లేదు. అనవసరమైన సందేహాలొద్దు. మీరు నన్ను ఏం అడగదలుచుకున్నారో అడగండి. ఒకే ఒకరోజు నాకు భారీగా నటించగలవా శ్రావంతి? ఏమిటి మీరనేది? నేను మీ భార్యగా నటించడం ఏమిటి? ఇప్పుడు నేను మీ భార్యనేగా. ఆ మాట నువ్వు మనస్ఫూర్తిగానే అంటున్నావా శ్రావంతి? నేను నీకు తాళి కట్టానే కాని నువ్వు నన్ను భర్తగా అంగీకరించలేదు. నా నీడను కూడా నీ మీద పడనివ్వలేదు. నా స్పర్శ నీకు ఒంటిపై పురుగులు పారినంత అసహ్యాన్ని నీలో నింపింది. మనం సంసారం సక్రమంగా చేయలేమని నిర్ణయించుకొని లాయర్ గారిని కలిసి మనం విడిపోవాలని విడాకుల పత్రం మీద సంతకాలు కూడా చేశాం. ఇంత జరిగిన తర్వాత నేను నిన్ను నా భార్యగా... ఐఎమ్ సారీ శ్రావంతి, నీ మనసును బాధ పెట్టుంటే దయచేసి నన్ను క్షమించు. ఆగండి. మీరు చెప్పాలి అనుకున్నదంతా చెప్పారు. మీ మనసులో ఉన్నదంతా బయట పెట్టారు. అది తప్పని నేననను. నా మనసులో ఉన్నది కూడా మీరు వినాలిగా. వినకుండా వెళ్ళిపోతే ఎలా? మీరంటే నాకెంత గౌరవం ఉందో, నా మనసులో మీకు ఎటువంటి స్థానం ఇచ్చానో ఒకవేళ నేను చెప్పినా మీరు నమ్మరు. మగవాళ్లలోనే మీలాంటి ఉత్తములు ఉండరనే నిర్ణయానికొచ్చాను. గత 3 రోజులుగా మీరు మూగగా రోధిస్తుంటే నేను ఎంతగా బాధపడుతున్నానో, మీ ఆవేదన తీర్చమని ఎంతమంది దైవాలకు మొక్కుకున్నానో నాకే తెలుసు. మీరు 3 రోజులుగా ఏమీ తినలేదని వండిన వంటంతా పనివాళ్లకే ఇచ్చాను గాని కనీసం ఒక కప్పు కాఫీ కూడా తాగలేదు శరత్ గారు. కొన్ని కారణాల వల్ల మీకు నేను దగ్గర కాలేకపోయానే గాని మీరంటే నాకు చాలా గౌరవం ఉంది శరత్ గారు. మీరన్న ఒక్క మాట నా గుండెల్ని చీల్చింది. ఏమన్నారు? నేను మీకు భార్యగా ఒకే ఒకరోజు నటించాలా? ఎందుకు ఎందుకు శరత్ గారు నన్ను అంతా అపార్థం చేసుకుని మాట్లాడారు? చట్ట ప్రకారం
ఇప్పుడు నేను మీ భార్యనేగా. నో, నువ్వు నా భార్యవి కాదు. కాదా? ఏ ఆధారంతో కాదంటున్నారు? ఆధారాలు కావాలా శ్రావంతి? నేరం వేసినప్పుడు దానికి ఆధారం చూపించాలిగా. ఈ ఆధారాలు చాలా శ్రావంతి. నీ మెళ్ళో ఉండవలసిన ఈ తాళి, నీ కాళ్ళకు ఉండవలసిన ఈ మెట్టెలు నా చేతికి ఎలా వచ్చాయి శ్రావంతి?